ముసుగు వేసుకొని సంఘాన్ని గౌరవించాలి. స్త్రీ ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థించాలి. నిన్ను చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి. అది చూసి దేవుడే ధన్యురాలు నీవని పొగడాలి. భర్తను మార్చుకొని భార్యవా, భర్తకే భారమవుతున్నదానివా. భర్తను మార్చుకొని భార్యవా, వేషమే వేసుకునే వేషధారివా. నీ శిరసునే నీవు యజమాని అని పిలువు. లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు. మంచిదండి. మరి చక్కటి పాట పాడి వినిపించిన పిల్లలకు సభ తరపున వందనాలు ప్రియులరా. మరి సమయంలో మనకు ముఖ్య వర్తమానాన్ని అందించడానికి మరి దైవ సేవకులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. మరి అందరూ శ్రద్ధ కలిగి మరి జాగ్రత్త కలిగి మరి వాక్యమును వినవలసిందిగా ప్రభునామాన తెలియపరుస్తున్నాము. దయచేసి మరి అటు ఇటు తిరగకోకుండా మరి మొబైల్స్ అన్నీ మరి ఫైట్ మోడ్లో పెట్టుకొని మరి జాగ్రత్తగా వాక్యమును వినవలసిందిగా మనం చేసుకుంటూ మరి సమయంలో మనకు మంచి మాటలు అందించవలసిందిగా శాంసన్ అనే వారికి మరి సమయాన్ని నేను అప్పచెప్తున్నాను. హలో, మైక్ చెక్. హలో, రైట్. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. అందరూ శిరస్సు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి నాయన, మీ చల్లని కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా నడిపించుకుని వచ్చుచున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు నాయన. నేటి దినమున ఈ బెంగళూరు మహానగరంలో మీ బిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని సంభాషించుకొనుటకును ధ్యానించుకొనుటకును మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు. అదేవిధంగా నాయన మీ బిడ్డలకు కూడా మీ వాక్యాన్ని వినే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు. దానిని బట్టి వారి పక్షాన కృతజ్ఞతాస్తుతులు. కొన్ని మాటలు వివరింప ఆసక్తి పరులమై ఉండగా తోడుగా ఉండి నడిపించండి. పరిశుద్ధాత్మని సహాయ సహకారాలను ప్రసాదించండి. సందర్భోనుచిత సమయోనుచిత వాక్య జ్ఞానమును వివేచనను పొసిగి చెప్పబడుతున్న విషయం ప్రజోపకరమైన దానిగాను మీకు మహిమాంకితమైన దానిగాను మా నోట నుంచి రప్పించుడని యేసునామంలో ప్రార్థనను అడుగుచున్నాను మా కన్న తండ్రి. అమ్మా, చాలా సంతోషం ప్రియులారా. ముందుగా వేదికని అలంకరించినటువంటి మా తోటి సహజత పనివారు, మా ప్రియులు,
మా తోటి దైవ సేవకులైన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామాన నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొనిచున్నాను. అటువలనే విచ్చేసిన నా సోదర సహోదరిమైనులైన మీ అందరికి కూడా క్రీస్తు నామాన నా ప్రత్యేక శుభాలు. చాలా సంతోషం ప్రియులారా. ముందుగా ప్రకటించిన రీతిగా ఈనాటి పగలపూట నాకు కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోవటాన్ని బట్టి రాలేకపోయాను. దాన్ని బట్టి ఎంతగానో చింతిస్తూ ఉన్నాను. I have been fever in last 3 days. కనుక అర్థం చేసుకున్నారు. మళ్ళీ మీరందరూ మధ్యాహ్నం సెక్షన్కి వచ్చారు కనుక మీ ఆసక్తిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. సంతోషం ప్రియులారా. ముందుగా ఈ పాంప్లెట్స్లో ప్రకటించిన రీతిగా కన్నీటి కవిళలపై కాళనాథుని సంతకం అనేటువంటి ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ముందుగానండి, ఈ ప్రపంచంలో మనందరికీ కష్టాలంటే చాలా భయం. కష్టాలను చూస్తే అవి రాకూడదు 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 అని అనుదినం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం దేవుడికి మనం చేసే ప్రార్థనల్లో 100కి 90 ప్రార్థనలు నాకు కష్టాలు రాకుండా చూడండి, నాకు కన్నీళ్ళు రాకుండా చూడండి ఆయన అని కష్టాలకి చాలా దూరంగా పరిగెడుతూ ఉంటాం మనం సహజంగా. కానీ నిజానికి ప్రియులారా, కష్టం అనేది మనిషికి ఖచ్చితంగా రావాల్సినటువంటి ఒక లక్షణం. ఎందుకంటే కష్టపడందే ఈ ప్రపంచంలో దేనికి విలువ ఉండదు అన్న సంగతి ముందు మీరు గమనించండి. కష్టపడందే ఈ ప్రపంచంలో దేనికి విలువ ఉండదు. ఉదాహరణకు ఒక ఇటుక రాయిని తీసుకుందాం. ఇటుక తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. మట్టిగా ఉన్న తనని ఆ ఇటుకలో వాడు ఒక మోసం పెడతాడు. అటుపిమ్మట బాగా నిప్పుల కొలిమిలో వాటిని బాగా కాలు పెడతాడు. మీకు అందరికీ తెలుసు, ఇటుకలు ఒకదానిపైన ఒకటి పేర్చి వాటి మధ్యలో దాదాపుగా 1800 డిగ్రీ సెల్సియస్ దగ్గర నిప్పులు వేసి బాగా కాలనిస్తారు కొన్ని రోజుల పాటు. ఏ ఇటుకైతే ఆ నిప్పుల తాకిడిని తట్టుకుంటుందో, ఏ ఇటుకైతే ఆ నిప్పుల్ని భరిస్తుందో, ఏ ఇటుకైతే ఆ వేడిని మింగుతుందో, ఏ ఇటుకైతే ఆ కష్టాల్లో నిలబడుతుందో ఆ ఇటుకకే అలా కాకుండా తట్టుకోలేకపోతున్నాను, ఇటుకైతే పక్కకెళ్ళి అంటారా? మీరు ఇళ్లలో ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ ఇటుకను కొంటారు చెప్పండి మీరు? ఖాళీ కాళ్ళని ఇటుకని ఎవడేం కొంటాడా? అసలు కనీసం బాత్రూమ్ కట్టుకోవటానికి కూడా ఉపయోగించరు వాటిని. ఎందుకంటే వాటిని మనం పట్టించుకోం. నిప్పులకి దూరంగా వెళ్ళిపోయి నాకు ఈ శ్రమలు వద్దు, నాకు ఈ ఇబ్బందులు వద్దు, నాకు ఈ ఇరుకులు వద్దు అని ఏ ఇటుకైతే పక్కకి వెళ్ళిద్దో దానికి లైఫ్ అనేది లేదు. ఇక నెక్స్ట్ దాని జీవితకాలం ఎప్పుడు అక్కడే ఉండటమే. దాని కళ్ళ ముందే ఎన్నో ఇటుకలు లారీ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎన్నో బిల్డింగ్లోకి సెట్ అయిపోవటానికి. మీరు ఇటుకల వాటి దగ్గరికి వెళ్ళండి, ఫ్యాక్టరీ దగ్గరికి ఎన్నో ఇటుకల్ని లారీల మీద తరలిస్తూ ఉంటారు. ఈ ఖాళీ కాలని ఇటుక తన జీవితకాలం అంతా అక్కడ కూర్చోవాల్సిందే. దాన్ని ఎవడు తీసుకెళ్ళడు, ఏ లారీ వాడు దాన్ని తీసుకెళ్ళడు, ఏ తాపీ మేస్త్రి దాని జోలికి వెళ్ళడు, అసలు దాన్ని ఎవడు పట్టించుకోడు, అలా పక్కన పడేస్తారు దాన్ని అంతే. దాని జీవితకాలం ఇక దాని దరిద్రం అదే, ఇక దాన్ని ఎవడు బాగు చేయలేడు. ఉదాహరణకి కొండలు కూడా అంతే కదా. కొండలు తయారు చేసినప్పుడు వాటిని కూడా ఏం చేస్తారు, నిప్పుల్లో ఆ మంటకి ఖచ్చితంగా కాలుస్తారు. వాటిని సుమారుగా 1600-1700 డిగ్రీ సెల్సియస్లో కాలుస్తారు. బాగా కాలిన కొండకే విలువ ఉంటుంది, కానీ బాగా కాలని కొండని ఎవడు పట్టించుకోడు. విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే ఆ అగ్నిని అనుభవించిద్దో, ఆ అగ్నిని ఏదైతే తమాయించుకొని నిలబడిద్దో దానికే విలువ అన్నది 2 ఉదాహరణల సారాంశం. మన జీవితంలో కూడా కష్ట నష్టాలు ఖచ్చితంగా వస్తాయండి. వాటికి భయపడకూడదు, వాటికి కృంగిపోకూడదు. వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించటమే మన బాధ్యత. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక తల్లి చాలా కష్టాలు పడింది. ఎన్ని కష్టాలు పడిందంటే, నా అని చెప్పుకోవటానికి, కనీసం కష్టాలు చెప్పుకోవటానికి కూడా ఎవడో లేనంత దీన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆ తల్లి. కానీ చివరికి దేవుడు ఎవరిని వరించాడో, చివరికి దేవుడు ఎవరి పక్షాన నిలబడ్డాడో అన్న సంగతి మనం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ప్రియులరా, మీరు అందరూ ఒకసారి ఆదికాండము గ్రంథాన్ని ఒకసారి మీరు అందరూ తీయండి. ఆదికాండము గ్రంథము 29వ అధ్యాయానికి రండి. ఆదికాండము గ్రంథము 29వ అధ్యాయానికి రండి. నిజంగానండి, యాకోబు గారు వాళ్ళ అన్న ఏశావు అప్పటికే 3 కనాను స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. యహూదీతు, బాసెమతు, మహల్లతు అని. ఈ 3తో విసుగు చెందిపోయింది రిబ్కా. ఒకానొక మూమెంట్లో సూసైడ్ చేసుకుందామని కూడా అనుకునేది రిబ్కా అమ్మ. నేను భరించలేకపోతున్నా, నీ కోడలు సరిగ్గా చూసుకోలేదు రిబ్కాని. ఏమండి, కొద్దిగా సైలెంట్లో పెట్టండి ఎవరే. ఏమండి, మొత్తం బైబిల్ చరిత్రలో అత్యంత చెత్త కోడళ్ళు ఎవరయ్యా అంటే యహూదీతు, బాసెమతు, మహల్లతు, ఏశావు భార్యలో. మంచి కోడలు ఎవరంటే రూతు. మీకు అందరూ తెలుసు కదా. మంచి కోడలు ఎవరు చెప్పండి బైబిల్లో? రూతు గారు. చెత్త కోడలు ఎవరంటే వీళ్ళే, ఏశావు భార్యలు. రిబ్కా అమ్మగారికి ఉన్న పెద్ద కోడళ్ళు 3. చివరికి రిబ్కా అమ్మ విసిగిపోయి నేను చచ్చిపోదామని కూడా అనుకునేది. యాకోబు ఇస్సాకుతో అనేది, నీ బతికుండే ఏం సుఖం, నేను చచ్చిపోతే మేలు కదా అనేది. అందుకని చిన్న కొడుకు యాకోబుని పిలిచి, యాకోబు వీళ్ళ వద్దు మనకి పెళ్ళిళ్ళు, నాన్న కూతురు ఉంది, పెళ్లి చేసుకోవచ్చు నువ్వు శుభ్రంగాను, ఎల్లు నువ్వు పద్దండ్రా వెళ్ళిపో అని చెప్పేసి యాకోబుని అక్కడి నుంచి ఏశావు నుంచి తప్పించి పంపించేసింది. చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉంటాం మనం. 29వ అధ్యాయం. యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత బావి పైన ఒక రాతి మూతను అక్కడ పెట్టడం, ఆ తర్వాత రాహేలు గొర్రెలు కాసుకోవడానికి రావటం, దాన్ని ఆయన సాహసోపేతంగా బయటికి తీయటం. అక్కడ రాహేల్ని చూడంగానే ప్రేమలో పడిపోతాడు. ఒకసారి మీరు అది కూడా ఒకసారి 29వ అధ్యాయానికి రండి. 29వ అధ్యాయం 10వ వచనం తీయండి. 29వ అధ్యాయము 10వ వచనం తీయండి. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టును. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను. బైబిల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి మన సంసోనయ్య గారిది అయితే, ఆయనకంటే ముందు మన యాకోబు గారిది. చూడంగానే ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాడు. రాహేలు చాలా బాగుంటుందండి. ఆ ఊర్లోనే చాలా పెద్ద అందగత్తె. యాకోబు చూశాడు. యాకోబు చూడంగానే చాలా నచ్చింది. చూడంగానే ఆ ఫస్ట్ సైట్లోనే, ఆ మొదటి చూపులోనే ఆమెకు పడిపోయాడు, ఆమెను ప్రేమించేశాడు. మీకు అందరికీ తెలుసు. తర్వాత మామ దగ్గరికి వచ్చి, మామ ఏదో ఒక పని చేసుకుంటా నీ దగ్గరే అంటాడు. అప్పుడు వాళ్ళ మామయ్య అంటాడు, రేరా చుట్టమైతే మాత్రం ఫ్రీగా పని చేయాలా ఏంటి, డబ్బులు ఇస్తాను, ఏదో ఒకటి పర్లేదు, డబ్బులు ఇస్తా ప్రతి నెల నీకు, నా గొర్రెలు గాయ అంటాడు. అప్పుడు యాకోబు అంటాడు, నాకు డబ్బులు ఏం వద్దులే కానీ మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేసే అంటాడు. రైట్, డీల్ ఓకే, 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయి, వితౌట్ శాలరీ నా కూతుర్ని ఇచ్చేస్తాను నీకు అని చెప్తాడు. సరేనని చెప్పి అలాగనే 7 ఏళ్ళు చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ 17వ వచనం ఒకసారి మీరు చదివితే, 29వ అధ్యాయం 17వ వచనం. 2 కూతుర్లండి. ఎవరికి? లాబాను గారికి 2 కూతుర్లు. వారిలో ఒకటి లేయా జబ్బు కండ్లు కళ్ళది. పెద్ద కూతురు పేరు లేయా. ఆమెకి ఏ కళ్ళట? జబ్బు కళ్ళ, అంటే పుసిగారుతూ ఉంటుందండి ఇప్పుడు ఆ కళ్ళకి. పాపం ఆ రోజుల్లో చాలా రోగాలు పట్టి పీడిస్తుండే మనుషుల్ని. వారిలో లేయా తల్లికి చిన్నప్పటి నుంచి పుసిగారుతూ ఉంటుంది. పుసి అంటే తెలుసు కదా, కళ్ళల్లో ద్రవం. పొద్దున్నే నిద్ర లేవగానే మనం కూడా తీసుకుంటూ ఉంటాం కదా, అది అధిక మొత్తంలో కారుతూ ఉంటుంది తరచు. మనకైతే సాధారణంగా పొద్దున్నే లెగవంగానే కొద్దిగా కనురెప్పల దగ్గర ఉంటుంది, దాన్ని అలా అనేసుకొని కడిగేసుకుంటే పోద్ది. వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత వృద్ధులకు అది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. మీరు బాగా ముసలివారిని చూడండి, మంచం మీద పనుకున్నప్పుడు వారికి ప్రాంతం అంతా పుసితో ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. ఇది ఒక రోగంగా మారిపోయింది లేయాకి. ఆ రోగం ఏంటంటే ఎంతైనా కడుక్కొని అండి, ఆ కళ్ళు పుసి మాత్రం అలానే ఉంటుంది, మళ్ళీ క్రియేట్ అయిపోద్ది లోపల. శుభ్రంగా బాగా తలకు స్నానం చేసిన, మొత్తం నీళ్లు పెట్టి శుభ్రంగా కడిగేసుకున్నా కానీ వెంటనే మళ్ళీ పుసి పుట్టేసిద్ది. ఆ కళ్ళు ఎప్పుడు కూడా అపరిశుభ్రంగా పుసిగారుతూ ఉంటాయి. జబ్బు కండ్లు అన్నారు. అందుకనే ఏ కండ్లట? జబ్బు కండ్లు. అంటే ఎన్నిసార్లు కడుక్కున్న 5 నిమిషాలకే మళ్ళీ పూసి వచ్చేసి మళ్ళీ చండాలంగా, అంటే చూడంగానే చాలా అందవిహీనంగా ఉంటుంది. మీరు కూడా ఎవరైనా
బాగా పుసిపట్టిన కళ్ళు కనపడితే ఎట్లా ఉంటుందంటే చూస్తానికి బాగుంటారా? చండాలంగా ఉంటారు. బ్రదర్ కొద్దిగా కళ్ళు తుడుచుకోండి అని చెప్తూ ఉంటాం మనమే. పాపం ఏం పరిస్థితి ఏంటంటే ఎన్నిసార్లు కళ్ళు కడుక్కున్నా కానీ మళ్ళీ పుసి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎవరేమతో కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయలేదండి. అసలు బాగుండేది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషి బాగుండాలి అని అంటే ముందు కళ్ళు బాగుండాలి ఫస్ట్. అవునంటారు కదా, అంటారు ఇది అంటారు కదా పెద్దల సామెత. తెలుగులో ఒక సామెత ఉంటుంది, అమ్మాయి అంతా బాగుందిలే కానీ కళ్ళే కొద్దిగా మెల్లరా అన్నాడట. అంటే అంతా బాగున్నా కానీ కళ్ళు బాగోకపోతే ఆ అందం అంతా ఒక్క దెబ్బ కొట్టుకుపోద్దండి. ఎంత పెద్ద అందగతికైనా సరే, ఎంత పెద్ద అందగాడికైనా సరే, 6 ప్యాక్ మెయింటైన్ చేసుకున్నా సరే ఆడి కళ్ళు బాగోపోతే చండాలంగా ఉంటాడు ఆడు. ఎంత పెద్ద ఆడవాళ్ళు చాలామంది ఈ మధ్య 0 సైజ్ అని అటేటో పోతున్నారు. నువ్వు 0 సైజ్ వేసుకున్నా, 1 సైజ్ వేసుకున్నా, ఏ సైజ్ వేసుకున్నా కానీ కళ్ళు గనక బాగోపోతే ఆ అందం మొత్తం పోయినట్టే కదా. కళ్ళలోనే ఉంటుంది అందం ఎక్కువగా. ఆ కళ్ళే మైనస్ అయింది ఎవరికి? లేయమ్మకి. జబ్బు కండ్లు గలది. నెక్స్ట్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ చెల్లి క్వైట్ ఆపోజిట్. ఎలా అంటే రాహేలు రూపవతియు సుందరునై ఉండట. రాహేల్ ఎవరట? షీఈ్ వెరీ బ్యూటిఫుల్, చాలా అందగత్తె. చూడండి, ఒకే ఇంట్లో ఒక అందవిహీనత, ఒక అందం రెండు ఒకే చోట పెరిగినాయి. ఏమని చూస్తేనేమో జబ్బు కళ్ళు, చాలా చండాలంగా ఉంటుంది చూస్తానికి. వాళ్ళ చెల్లి చూస్తేనేమో మంచి అందగత్తె, చాలా అద్భుతంగా ఉంటుంది. రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి పురుషుడు రాహేలు వైపే చూసేవాడు కానీ లేయా వైపు ఒక్కడు కూడా చూసేవాడు కాదు. ఏ పెళ్లి సంబంధం వచ్చినా ముందు రాహేల్కే వచ్చేది కానీ లేయాకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. లేయాని ఎవరు ప్రేమించేవాళ్ళు కూడా కాదు. చివరికి రోడ్డు మీద వెళ్తున్నప్పుడల్లా లేయాకి ఒక భంగపాటు, రాహేలేమో చాలా అందంగా కదా పొగుడుతూ ఉండేవారు రాహేల్ని. ఎలా ఉంటుంది చెప్పండి? ఇద్దరు అక్క చెల్లెల్లో చెల్లి బాగుండి అక్క సరిగ్గా బాగోపోతే వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఎప్పుడు కలిసి నడుస్తూ ఉండాలి. కలిసి నడుస్తున్నప్పుడు చెల్లి బాగా అందంగా, తను మాత్రం చాలా అందవిహీనంగా ఉందనుకోండి, ఒక రకమైన ద్వేషం, అసూయ ఖచ్చితంగా పుట్టిద్ది. ఎవరిలో? ఎవరైతే అందవిహీనంగా ఉంటారో వాళ్ళలో. కానీ అండి లేయా తల్లి చాలా మంచిదండి. తన చెల్లి అందగత్తె కదా, తన అందవిహీనురాలి కదా అని ఏనాడు కూడా ఆమె ద్వేషం పెట్టుకోలేదు ఆ తల్లి మీద. ఏనాడు కూడా ఆమె విషయంలో పెద్దగా పగ సాధించినట్లు కూడా మనకు కనపడదు. మొన్న ఈ మధ్య ఏదో న్యూస్లో చూశాను, ఆ రూమ్లోనట, స్కూల్ రూమ్లో ఒక పాప జుట్టు చాలా పెద్దదట. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కుళ్ళుకుంటున్నారు ఆ జుట్టుని చూసి. ఏందిరా ఈ పాప జుట్టు ఎంత బాగుంటుంది, ఇది ఇంత నల్లగా అంత పొడుగు అక్కడ దాకా కింద దాకా వచ్చేస్తుంది అని కుళ్ళుబుట్టి ఆ పాప పనుకున్నప్పుడు మధ్యాహ్నం అప్పుడు క్లాస్లో మిగతా స్టూడెంట్లు అందరూ కలిసి కత్తెర పట్టుకొని మొత్తం కట్ చేసేసారట. ఎవరిని? పాప జుట్టునే. ఎందుకంటే ఈర్ష్య, కుళ్ళు, మాకు లేని జుట్టు వీళ్ళకుండట. ఎవరైనా ఒకళ్ళు నల్లగా ఉన్నారనుకోండి, ఆ పక్కన వాళ్ళు తెల్లగా ఉన్నారనుకోండి, వాడు ఎప్పుడెప్పుడు నల్లగా అవుతాడా అని చూస్తుంటారు వీళ్ళు. వాడు కమిలిపోయి వాడు నల్లగా అయిపోయి కనపడుతుంటే ఎంత ఆనందంగా ఉండిద్దో లేండి వీళ్ళకి. ఇదంటే ఈడు కూడా మా బ్యాచ్లోకి వచ్చేస్తున్నాడని. జుట్టు ఊడిపోయిన ఆమెకి జుట్టు ఉన్న ఆమెను చూస్తే ఏమొచ్చింది? ద్వేషం వస్తుంది, కుళ్ళు వస్తుంది. ఎవరికైనా అంతే, మగాడికైనా ఆడదానికైనా. తనలో లేనిది పక్కన వాళ్ళలో ఉంటే ఖచ్చితంగా ఏమొచ్చింది? కుళ్ళు, ద్వేషం వస్తుంది. కానీ లేయా అమ్మకి అలా ఏమీ రాలేదండి. పాపం చెల్లిని చాలా ప్రేమించింది. చెల్లిని చూసి ఏనాడు ద్వేషపడలేదు, ఈర్ష్య కూడా పడలేదు. అయితే ఏం జరిగిందో ఒకసారి మీరు అందరూ చూడండి. 18వ వచనంలో 18. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తా. లేయాని ప్రేమించరు. ఎందుకు ప్రేమిస్తారు? పుసికళ్ళు కదా, జబ్బు కళ్ళు కదా. ఏ మగాడు ఇష్టపడ్డావు? బేసిక్గా యాకోబు కూడా ఇష్టపడలేదు. లేయాని చూడంగానే లేయా మీద యాకోబుకి ఎలాంటి ఫీలింగ్స్ రాలా. రాహేలును చూడంగానే ప్రేమించాలనిపించింది. రాహేలును చూడంగానే ఆమెను వివాహం ఆడాలనిపించింది. ఎంతగా వివాహం ఆడాలనిపించిందంటే రూపాయి జీతం తీసుకోకుండా 7 సంవత్సరాలు కుక్క చాకిరీ చేశాడు. ఎవరికి? వాళ్ళ మామకి. రూపాయి శాలరీ తీసుకోకుండా. మనం ఇంకా ఎదురు కట్నం అడుగుతాం. మనం ఈరోజు ఎంత ప్రేమించుకున్నా కానీ కట్నం దగ్గర మళ్ళీ కట్నమేనండి. ఈరోజు ఎంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా కానీ కట్న కానుకల దగ్గర స్ట్రిక్ట్గా ఉంటారు చాలామంది. కట్నం ఎంతో కొంత తీసుకుంటుంటారు, మాట్లాడుకుంటారు. 1,00,000 2 లక్షలు మొత్తానికి ఏదో
చెరువు దగ్గర బర్రెని కనుక వేలమాడినట్టుగా వేలమాడుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఈరోజు. యాకోబు కట్నం అడగల, 7 ఏళ్ళు తనే పనోడిగా చేశాడంటే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉండిద్దో మీరు ఆలోచించండి. ఒక పురుషుడు 7 సంవత్సరాల పాటు గొడ్డు చాకిరీ చేశాడంటే ఒక అమ్మాయి కోసం ఆ అమ్మాయి ఎంత అందంగా ఉండకపోతే 7 ఏళ్ళు చాకిరీ చేస్తాడో ఆలోచించండి. వాస్తవానికి యాకోబు ఎవరికి ₹1 బిల్ల కూడా ఇవ్వడు, అంత కమిట్మెంట్తో ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎదుటోడి దగ్గర నుంచి దోచుకోవడం తప్ప ఇవ్వటం తెలియదు యాకోబుకి. అలాంటి యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేశాడు, ఫ్రీగా చాకిరీ చేశాడు. ఎవరి కోసం అంటే రాహేలు కోసం అట. నెక్స్ట్ చదవండి. రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. ఆయనను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచిన, అంటే 7 ఏళ్ళు 7 రోజుల్లా అయిపోయిందటండి యాకోబుకి. ఆమెను ప్రేమించటం వల్ల ఆ నిడివి అనేది ఆయనకి పెద్ద 7, మనకి 7 సంవత్సరాలు అనగానే అమ్మో 7 ఏళ్ళు అనిపిస్తుంది మనకి. కానీ యాకోబు దృష్టిలో అది 7 వారాల్లో గడిచిపోయింది. అందుకని వారము అని ఉంటుంది మనకు బైబిల్లో. వారం అని అంటే జస్ట్ 1 వీక్లా గడిచిపోయింది. అంటే ఆమెను చూస్తూ పనిచేసేసేవాడు, రాహేల్ని చూస్తూ గొర్రెలు కాసేసేవాడు, రాహేల్ని చూస్తూ పనిచేసేవాళ్ళు, రాహేల్ని చూస్తూనే దాన్ని అన్ని కడిగేసేవాడు గొర్రెల్ని. రాహేలు ముందుందంటే ఎంత స్పీడ్గానో పనిచేసేవాడు యాకోబు, అంత ప్రేమించేశాడు. ఎవరిని? రాహేల్ని బాగా ప్రేమించేశాడు. అయితే ఒకరోజు 7 సంవత్సరాలు కొలువు అయిపోయింది. రేపొద్దున పెళ్ళి, రాహేల్కి యాకోబుకి ఇద్దరికి పెళ్ళి. అప్పుడు ఏం జరిగిందంటే 22 వచనం అండి. 22 లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ, అంటే పెళ్లిపీటలు వచ్చినప్పుడు, తీరా పెళ్లి చూపులు వచ్చినాయి, పెళ్లిపీటలు మేము కూర్చోవాలి, అందరికీ పిలిచి విందు చేయించాడు. యాకోబేమో మనోడు మంచి హడావుడిగా మంచిగా మల్లెపూలు పెట్టుకొని శుభ్రంగా పెళ్లిపీటలు మేము కూర్చున్నాడు. ఈ లోపల ఆ పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కూతురుకు మొత్తం వేసేసాడు ముసుగు. ఎవరయ్యా అని అంటే ఈయనేమో రాహేల్ అనుకుంటున్నాడు. రాహేల్ అని కలలుగా అంటున్నాడు, అమ్మాయ పెళ్ళి అయిపోతుంది, హ్యాపీ, రేపు పొద్దున్న నుంచి శుభ్రంగా నీ ప్రేమించిన రాహేల్తో హ్యాపీగా గడపొచ్చా అని ఈయన అనుకుంటున్నాడు. కానీ తీరా ముసుగులో వచ్చింది ఎవరంటే అక్కడికి ఎవరు? లేయా వచ్చింది. వీడియో ప్లే అయిద్దా? ఒకసారి వీడియో ప్లే అయితే ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు. వాల్యూమ్ పెట్టాను, వాల్యూమ్. అదిగోండి, శుభ్రంగా ముసుగేసేసి తీసుకొని వచ్చాడు లాబాను. అదిగో మోసగాడు హీరోలాగా నడుచుకుంటూ వస్తున్నాడు. అదిగో ఆమె, ఇదిగో ఈయన యాకోబు గారు. రాహేల్ని ఊహించుకుంటున్నాడు, పంపించాడు. అమ్మాయ సక్సెస్ అయింది, 7 ఏళ్ళు కొలువు చేశాను, ఈరోజు ఆ 7 ఏళ్ళకి తగిన ప్రతిఫలం వస్తుంది అంటే శుభ్రంగా కూర్చోబెట్టాడు, ద్రాక్షరసం పోసాడు. ఆ రోజు పెళ్ళిళ్ళు అంతేలేండి జరిగేది, సొలొమోను పెళ్ళి కూడా అంతే, ద్రాక్షరసం తాగుతారండి. ఇదిగోండి శుభ్రంగా దాగిచ్చాడు. మనోడికి శుభ్రంగా మత్తు ఎక్కింది. ఆ పక్కన రాహేలు లేయా కూడా అర్థం కావట్లా మత్తుకి, అంత మత్తు ఎక్కింది. శుభ్రంగా మత్తెక్కి తూగుతూ ఆ గుడారంలోకి పోతాడు. చాలా తెలివిగలవాడు కదా మనోడు కూడా. ఎవడు? లాబాను. ఏమని తీసుకొని వెళ్ళి శుభ్రంగా లేయాన్ని తీసుకొని పోయాడు. లేయాన్ని తీసుకొని పోయి యాకోబు దగ్గర పంపించారు, గుడారంలోకి పంపించారు. పొద్దున్నే గుండె పగిలే వార్త వినపడింది. పొద్దున్నే గుండె పగిలే వార్త వినపడింది. యాకోబుకి లేచి పిచ్చోడిని అయ్యాండ్రా, నన్ను పిచ్చోడిని చేశారు అందరు కలిసి, నెలదీద్దాం, కడిగేద్దాం. ఏమేమో ఏం తెలియనట్టు బయటకు వచ్చింది. ఆయన దగ్గరికి పోయాడు. ఎట్ట కనపడుతున్నాను నీ కంటికి? 7 ఏళ్ళు కొలువు చేస్తే నన్ను పిచ్చోడిని చేస్తావు, ఏమనుకుంటున్నావు నా గురించి అని అడిగాడు. లాబాను ఏమన్నాడంటే, ఆగవయ్యా నువ్వు మాట్లాడిన చాలే కానీ అసలు విషయం చెప్తాను నేను. 25కి వచ్చాడు చూడండి ఒకసారి, 29వ అధ్యాయం 26, 25 కూడా చదవండి. 25 ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీవు కొలువు చేసి, ఎందుకు నన్ను మోసం చేసి అన్నాడు. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. మా దేశంలో ఉన్న మర్యాద ఏంటంటే
ముందు పెద్దదానికి పెళ్లి కావాలి, తర్వాత చిన్నదానికి పెళ్లి కావాలి. ఇప్పుడు కూడా అంతేనండి. చాలా సార్లు నేను గమనించాను, పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని అంటే అక్కడ చెల్లిని పక్కన ఉండనీరు, అక్క పక్కన చెల్లిని ఉండనివ్వరు. అక్కడ గమనించారా? మీ వైపు ఉందో లేదో కానీ ట్రెడిషను మా వైపు చాలా ఉంటుంది. పెళ్లి చూపులు, అక్కకి పెళ్లి చూపులు జరుగుతున్నాయంటే చెల్లిని దరిదాపుల్లో కూడా ఉండనివ్వరు. అక్కడి నుంచి అసలు అమ్మాయి ఉందని కూడా చెప్పరు కనీసం వచ్చే పెళ్లి కొడుక్కి. శుభ్రంగా ఈడు పెళ్లిపీటల మీదకి ఎక్కిన తర్వాత అప్పుడు అందరికంటే ఏమే గొప్పగా రెడీ అయ్యి వచ్చింది చెల్లి. పెళ్లి కూతురు కంటే పక్కన వాళ్ళు హడావుడు ఎక్కువ ఉండిద్దిలేండి. మీరు పెళ్ళిళ్ళలో చూడండి, హడావుడు ఎక్కువ ఎవరితో ఉంటుంది? పెళ్లి కూతురు తక్కువ ఉంటుంది, అక్కడికి వచ్చిన యవనస్తులది ఎక్కువ ఉంటుంది హడావుడి. అప్పుడు మనోడు అమ్మాయిని చూసి ఆహా ఎంత అందంగా ఉంది అనుకునే లోపల అమ్మాయి మా చెల్లి అని చెప్పిద్ది. అందుకనే ఉంచలేదు. ఇప్పుడు కూడా ఉంచరండి. అక్కకి పెళ్ళిళ్ళు జరుగుతుంటే చెల్లిని ఉంచలేరు ఇప్పటికి. ఎందుకంటే ఎక్కడ చెల్లిని ఇష్టపడతారో అక్కకి పెళ్ళి కాదు అని భయం. లేయా దగ్గర కూడా అంతే. లేయాని ఎవరు పెళ్లి చేసుకోవట్లే, ఎవరు ముందుకు రావట్లా. ఒకవేళ ముందుగా రాహేల్కి పెళ్ళి అయిపోయింది అనుకోండి, లేయాని ఏమంటారు చెప్పండి? ఈమెకి ఎందుకు పెళ్లి కాలేదు, క్యారెక్టర్ ఏమైనా లూజ్ ఏమో, ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లా. చెల్లికి కూడా పెళ్ళి అయిపోయి అక్కకి పెళ్ళి కాకపోతే బయట సమాజం ఏమనుకుంటుంది? ఏదో తేడా ఉందేమో ఏమో, అందుకని ఎవడు పెళ్లి చేసుకోవట్లేదు అంటది. అందుకనే లేయాని ఇచ్చేసి పెళ్లి చేసేసాడు. లేయాకు కూడా అంత ఇష్టమేమీ లేదండి పాపం. నాన్న వెళ్ళి చెప్పాడు, నీకు ఇక పెళ్ళి కాదు లేయా, నీ చెల్లికి పెళ్ళి అయిపోతుంది, నీకు ఇక ఎప్పటికీ పెళ్ళి కాదు, నువ్వు ఇలానే ఉండిపోవాల్సి వచ్చింది అని అన్నప్పుడు తండ్రి మాటను కాదని లేక పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకుంది. ఎవరు? లేయా అమ్మ. అయితేనండి తాళి ఏమంటూ కట్టాడో లేయాకి ఏ రోజు భార్యలా చూడలేదండి ఆమెని. ఎవరు? యాకోబు లేయాకి తాళిబొట్టు అయితే కట్టాడు. మన భాషలో చెప్తున్నా, వాళ్ళకి తాళ్ళు లేవులేండి, మన భాషలో మనకు అర్థం కావడానికి చెప్తున్నా. లేయా అమ్మకి తాళిబొట్టు అయితే కట్టాడులే కానీ ఏనాడు భార్యగా చూడలా. ఏనాడు ఆమె దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడింది కూడా ఉండదు. ఈమెకు తాళిబొట్టు కట్టిన తర్వాత ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? రాహేలు కోసం మరి 7 ఏళ్ళు కొలువు చేశాడు మళ్ళా. ఎవరు? యాకోబు. ఇప్పుడు లేయాకి యాకోబుకి ఇద్దరికి పెళ్ళయిందండి. తర్వాత రోజు పెళ్ళైన తర్వాత రోజు యాకోబు మళ్ళా గొర్రెలు కాయటానికి పోతున్నాడు. ఎందుకు ఇప్పుడు ఆ గొర్రెలు కాసేది? ఈమెకు ముద్దన్నం పెడతానికి లేయాకి కాదు, రాహేల్ని పెళ్లి చేసుకోవటానికి. ఎలా ఉంటుంది ఒక భార్యకి మీరు చెప్పండి? ఒక భార్యకి తన భర్త పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక ఆడదాని వెంటబడుతుంటే భార్యకి ఎలా ఉండిద్ది? ఓర్చగలిగిద్దా భార్య? ఎదుటి వాళ్ళ పేరెత్తితేనే అనుకోకుండా అప్పుడప్పుడు కొంతమంది ఇక మామూలుగా ఉండదండి ఇంట్లో ఫైట్ ఇక మామూలుగా ఉండదు. భర్త గనక ఎవరైనా ఒక స్త్రీ పేరు గనక చెప్పి ఆ అమ్మాయి కొద్దిగా బాగుందని ఏమాత్రం పొగిడినా కానీ ఇక ఆ రోజు రచ్చరచ్చ అయిపోద్ది ఇల్లంతాను. అలాంటిది పొగిడితేనే తట్టుకోలేం పెళ్ళైన భర్త. మన భర్త వేరే అమ్మాయిని పొగిడితేనే తట్టుకోలేం, అంతేకాదు వేరే ఆమెను చూసినా కానీ తట్టుకోలేం. అప్పుడప్పుడు అంటే పెళ్ళయిన తర్వాత భర్త అసలు సీక్రెట్లు చెప్తాడు, పెళ్ళి కాకముందు ఎవరెవరిని ప్రేమించాడని. బాంబులు పేలుస్తుంటారు అప్పుడప్పుడు భార్యాభర్తలు ఇద్దరు. ఇక ఆ రోజు నుంచి అంతా గమనిస్తూ ఉంటుందండి. ఫోన్లు వచ్చినాను, మెసేజ్లు వచ్చినాను అని గమనిస్తూ ఉంటుంది. ఒకవేళ తన భర్త వేరే అమ్మాయితో చనువుగా మాట్లాడుతున్నాడని తెలిసిందనుకోండి, ఏ భార్య అయినా వర్చగలిగిద్దా? అస్సలు వర్చలేదు. అలాంటిది ఏకంగా రాహేలు చుట్టూనే తిరిగేవాడండి. పెళ్ళి అయితే చేసుకున్నాడు కానీ ఎప్పుడు రాహేల్ దగ్గరే ఉండేవాడు, ఎప్పుడు రాహేల్ చుట్టూనే తిరిగేవాడు, ఎప్పుడు రాహేల్ దగ్గరే పనుకునేవాడు. ఏ నాడు లేయా దగ్గరికి వచ్చేవాడు కాదు, మొక్కుబడి కాపురం చేశాడు అంతే. ఎంతగా అంటే అసలు లేయా ఇంట్లో ఒకటి ఉందా చచ్చిందా అన్నట్టుగా ప్రవర్తించాడు. ఒకసారి మీరు చదవండి, లేయా పరిస్థితి ఎలాగైపోయిందంటే 31 చదవండి. 31 తర్వాత రాహేల్ని కూడా పెళ్లి చేసుకుంటాడు, 7 ఏళ్ళు కొలువు చేసి పెళ్లి చేసుకుంటాడు. 31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. లేయా ఏమైందట? ప్రేమించబడిందా ద్వేషించబడిందా? ద్వేషం. ఎందుకంటే ఆమె కళ్ళు బాగోవు, ఆమె బాగోదు. ఏ భర్త ప్రేమించలా, ఏమైనా ప్రేమించలా, లేయని ప్రేమించలా. రాహేలేమో అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆమె ఇంట్లోనే ఉండేవాడు, ఆమె ఇంటి చుట్టూనే తిరిగేవాడు. ఈమెను ద్వేషిస్తూ ఉండేవాడు లేయాని. ఈ విషయం యెహోవా చూశాడట. యెహోవా చూసి ఏం చేశాడట? చదవండి.
లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి వాయిస్ కొద్దిగా చేంజ్ అయిందండి, అందుకని కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది నాకు కూడా. జ్వరం వచ్చింది కదా, కఫ్ ఎక్కువ రావటం వలన వాయిస్ చేంజ్ అయింది, దయచేసి అడ్జస్ట్ అవ్వండి. యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. లేయాకి గర్భం తెరిచాడు. లేయాకి రాహేలు గర్భం తెరవాల దేవుడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటేనండి, సమాజం ఎవరినైతే ద్వేషించుద్దో దేవుడు వాళ్ళ పక్షానే ఉంటాడు. ఎప్పుడైనా కానీ నీ భర్త నిన్ను ద్వేషించవచ్చు, నీ భర్తని సరిగ్గా పట్టించుకోకపోవచ్చు, నీ భార్య నీ మాట సరిగ్గా వినకపోవచ్చు, నీ భార్య నేను అసలు పట్టించుకోకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ప్రవర్తన దేవుడికి నచ్చితే శత్రువులను కూడా మిత్రువులుగా చేయవాడు మన ప్రభు అనే సామెత గ్రంథం చెప్తాడు. రాహేల్నేమో తెగ ప్రేమించేశాడు, లేయానేమో ద్వేషించాడు. కానీ దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడట? లేయా పక్షాన ఉన్నాడు. లేయా పక్షాన ఉండి లేయాకి గర్భం తెరిచాడు. తర్వాత ఏం జరిగిందో ఒకసారి 32 చదవండి. 32 అప్పటికి 2 ఏళ్ళు అయిపోయిందండి సుమారుగా పెళ్ళి అయిపోయి. ఎన్నేళ్ళు? 2 ఏళ్ళు అయిపోయింది. ఎవరితో? రాహేల్తో. అప్పటికే రాహేల్తో కూడా పెళ్ళి అయిపోయింది. అంటే ఇది ఒక 7 సంవత్సరాలు, అంటే దాదాపుగా 7 సంవత్సరాల తర్వాత సంఘటన. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే జాగ్రత్తగానండి, పెళ్ళైన 14 ఏళ్ళ తర్వాత ఇది. ఎవరికి పెళ్ళైన 14 ఏళ్ళ తర్వాత? యాకోబు వచ్చి 7 ఏళ్ళు కొలువు చేశాడు కదా, తర్వాత లేయాని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేస్తాడు. మొత్తం లేయాని అప్పటికి పెళ్లి చేసుకుని ఒక 7-8 ఏళ్ళు అయిపోయింది. 7-8 ఏళ్ళ తర్వాత ఏం జరిగిందంటే ఆమె గర్భవతి వచ్చింది. అప్పుడు గర్భవతి ఎవరిని గడిందో చూడండి అక్కడ 32లో. లేయా గర్భవతి కుమారుణ్ణి కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. నెక్స్ట్, గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అని అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందట? రువా అనే హిబ్రూ పదానికి అర్థమైందంటే చూడటం అని అర్థం. రూబెన్ అనగా చూచి ఉన్నాడు అని అర్థం. దేవుడు రా అంట, రా అనగా చూడటం. అంటే అప్పటికి పెళ్ళి 8 ఏళ్ళు అయిపోయింది. అంటే 8 ఏళ్లలో కూడా యాకోబు ఆమెను ప్రేమించలా, మొక్కుబడి కాపురం చేశాడు. అంటే ఏదో పెళ్లి చేసుకున్నా, ఏదో భర్తగా దగ్గర ఉండాలి అని ఏడాదికోసారి అమావాస్యకోసారి వెళ్ళేవాడు. ఎవరి దగ్గరికి? లేయా దగ్గరికి అమావాస్యకోసారి వెళ్ళేవాడు, రోజు వెళ్ళేవాడు కాదు. ఏదో మొక్కుబడి కాపురం చేసేవాడు. ఆ మొక్కుబడి కాపురంలో భాగంగా పెళ్ళైన 8 ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టాడు. ఎవరికి? లేయా అమ్మకి. ఆమె అన్న ఆమె అన్న మాట మీరు మళ్ళీ చదవండి అక్కడ. లేయా గర్భవతి కుమారుణ్ణి కానీ యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా. ఆ పదం చదవండి. నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని. అంటే అప్పటిదాకా ప్రేమించలేదా? ప్రేమించును గదా అని అనుకుందట. ఇకనైనా ప్రేమిస్తాడు కదా అనుకుందట. అంటే అప్పటి వరకు యాకోబు ఎవరిని ప్రేమించలా? 8 ఏళ్ల పాటు యాకోబు ప్రేమ కోసం చచ్చేదాకా ఎదురు చూసిందండి. ఎవరు? లేయా. 8 ఏళ్ళు అయినా కానీ ప్రేమించలే. చెల్లి మీనున్న ప్రేమ అక్క మీద 1% కూడా ఉండేది కాదు. సరే, దేవుడు పక్షాన ఉన్నాడు, రూబేన్ని ఇచ్చాడు. ఫోన్ చేశారు యాకోబుకి. యాకోబు, ఈ కొడుకు పుట్టాడయ్యా అన్నారు. కొడుకు పుట్టాడా అని భార్య దగ్గరికి వచ్చాడు, లేయా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ పిల్లోడిని ఎత్తుకొని ఆడుకునేవాడు తప్ప లేయాని కనీసం ఎలా ఉన్నావు అని అడిగేవాడు కూడా కాదండి. పైగా రూబేను పుట్టిన తర్వాత ఇంకా ద్వేషించడం ప్రారంభించాడు లేయాని. ఎవరు? అప్పటికి ద్వేషించాడు, రూబేను పుట్టిన తర్వాత ఇంకా ద్వేషించాడు లేయాని. ఎంతగా ద్వేషించాడో కింద చదవండి. మరలా మొక్కుబడి కాపురం, గర్భవతి అని ఉన్న ప్రతి చోట మీరేమని పెట్టుకోవాలంటే ఇష్టం లేకపోయినా ఏదో ముక్కు మూసుకొని పని కానిచ్చినట్టుగా చేశాడు అంతే. మరలా లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కానీ నేను ద్వేషింపబడి తినన్న సంగతి అనగా లేయా రూబేను పుట్టిన తర్వాత కూడా ఏమైందట? రూబేను పుట్టిన తర్వాత కూడా ద్వేషింపబడిందట. అదేంటండి?
ఇప్పుడు కొడుకు పుట్టిన తర్వాత భార్యని ప్రేమిస్తాడు కదా సాధారణంగా. కొడుకు పుట్టాడు అనుకోండి, భర్త ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? భార్యలు ఉన్నారనుకోండి, ఒక ఆమె గుడ్రాలు, ఒక ఆమె బిడ్డలు ఉన్నారు, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు చెప్పండి? భర్త. పిల్లలు ఉన్న ఆమెను ప్రేమిస్తాడు. ఎందుకు? నాన్న అనే ఆ హోదాని ఈమె తీసుకొచ్చింది కాబట్టి. పిల్లోళ్ళు నాన్న నాన్న అని పిలుస్తుంటే ఇతని నాన్న అని పిలిచేటట్టు చేసింది ఎవరు? పిల్లల్ని ఇచ్చిన భార్య. కాబట్టి ఆమెను ఎక్కువ ప్రేమిస్తాడు. కానీ యాకోబు అలా చేయలేదండి. యాకోబు ఎంతగా చేశాడంటే రూబేను పుట్టిన తర్వాత ఇంకా కొట్టాడు, ఇంకా చీ కొడతానే ఉన్నాడు ఆమెను. ఆమె జీవితంలోనండి ఏనాడు కూడా భార్యగా ఏనాడు భర్త నుంచి ఆమె ప్రేమను పొందుకోలే. ఎవరు? లే అమ్మ. ఎంతగా అంటేనండి, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అందం పోద్దండి, ఉన్న అందం కూడా పోద్దండి లేడీస్కి, అవునా కదా? గర్భవతి కాక మునుపు ఉన్న అందం గర్భవతి అయిన తర్వాత ఉండదు సాధారణంగా. ఇప్పుడు మీరు గర్భవతి అయిన తర్వాత చూడండి, ఆ పాత ఫోటోలు చూసుకుని మురిసిపోతుంటారు చాలామంది. ఎందుకు? అప్పుడు ఎలా ఉండేదాన్నో చూడండి అనుకునేవాళ్ళు. అప్పుడు ఎంత ఫేస్లో షైనింగ్ ఎలా ఉండేది, అప్పుడు ఎంత బాగుండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో 3వ నెల 4వ నెల నుంచి మెలటిన్ స్థాయి పెరిగిపోతుందండి బాడీలో. మెలటిన్ అంటే బ్లాక్ ఎక్కువైపోతుంటుంది. అందుకని గర్భవతులు చూడండి, మెడ చుట్టూ నల్లగా ఉంటుంది పాపం వాళ్ళకి, మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. చాలా చోట్ల చాలా ప్రదేశాల్లో మెలటిన్ ఎక్కువ ఉత్పత్తి అయిపోయి, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయిపోయి చాలా బ్లాకినిష్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అక్కడ. అదే కాక తినాలి కదా మరి, బిడ్డ లోపల ఆరోగ్యంగా ఉండాలంటే తినాలి. తింటే ఏమైపోతారు చెప్పండి? లావైపోతారు. అందుకని ఎక్కువ మంది అంటే అక్రమ సంబంధాలు కూడా ఎక్కువ పెట్టుకోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఈ సన్నాసులు మగాళ్ళు చాలామంది పాపం భార్య గర్భవతి అయిపోయిన తర్వాత తన అందాన్ని కోల్పోవటం, ఆ బిడ్డ విషయంలో శ్రమకు గురయ్యి ఎక్కువగా నిద్రలు లేక సరైన తిండి తిని లావైపోయి ఉండటాన్ని బట్టి వాళ్ళ మీద ఆకర్షణ తగ్గిపోద్ది పురుషుడికి. చాలామంది అంతే. స్త్రీ విలువ పురుషుడికి తెలియాలంటే ఒక్కసారి దేవుడు కనుక జంబలక్కడి బొమ్మలా చేసుంటే ఒకరోజు స్త్రీ విలువ తెలిసి దండం పెడతాడు ఆమెకి. నిజంగానండి, ఏ పురుషుడు అండి స్త్రీలా ఒక్కరోజు కూడా బతకలేడండి. ఏ పురుషుడు ఈ ప్రపంచంలో స్త్రీగా ఒక్కరోజు కూడా బతకలేడు. ఎందుకంటే ఆమె ఎన్నో శ్రమలు అనుభవించే కానీ ఒక తల్లి కాలేదు, ఆ మహాతల్లి. ఆ సరే పెళ్ళయిన తర్వాత ఒక ఎత్తు, ఆ తర్వాత మళ్ళీ గర్భవతి అయిన తర్వాత ఆ కొవ్వంతా పేరుకుపోయి అందవిహీనతలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద ఉన్న ఆకర్షణ పురుషుడికి తగ్గిపోతూ ఉంటుంది. లేయా పరిస్థితి కూడా అదే. అసలుకే లేయాని ద్వేషించేవాడు. ఆమె ఎప్పుడైతే రూబేన్ కానీ ఇప్పుడు లావ్ అయిపోయిందో, మొత్తం మెలలిన్ ఎక్కువైపోయి బ్లాక్నెస్ ఎక్కువైపోయి ఆ పుసికన్లు ఇవన్నీ కూడా దానికి తోడి ఎప్పుడైతే యాడ్ అయినాయో బాగా ద్వేషించాడు. ఎంతగా అంటే చీ కొడుతూనే ఉండేవాడు ఇప్పుడు లే అని. 2వ కొడుకు పుట్టాడు చూడండి, అక్కడ కూడా చూడండి 33. ఆమె మరలా గర్భవతి కుమారుణ్ణి కానీ లేయా అంటుంది, నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు. యెహోవా ఏమయ్యాడట అంటే 8 ఏళ్ళు ద్వేషింపబడుతూనే ఉంది. రూబేను పుట్టాడు, అయినా మారలేదు, మరలా ద్వేషిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 2వ కాన్పు. ఈయనెవరట? ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనిని నాకు దయచేసినని అనుకుని అతనికి ఏం పేరు పెట్టిందట? షిమ్యోన్. షమా అంటారు, షమా అంటే వింటాం. షమయోన్ అంటారు, దాన్ని షిమ్యోన్గా మార్చారు తర్వాత. మాట ఎందుకు చెప్తున్నానంటే 2వ కొడుకు పుట్టాడు, అయినా కానీ యాకోబు వచ్చేవాడు, బిడ్డని ఎత్తుకునేవాడు, ముద్దులు పెట్టుకునేవాడు, బిడ్డని లేయా అని చూసి ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. లేయా అంటేనే పడేది కాదండి ఎవరికి? యాకోబుకి లేయా అంటేనే పడేది కాదు. బిడ్డల్ని ఎత్తుకునేవాడు, బిడ్డల్ని ఆడుకునేవాడు, కనీసం దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావే అన్న ఒక్క మాట కూడా అనేవాడు కదండి. ఈరోజు సైన్స్ ప్రపంచం చెప్తుంది బిడ్డ పుట్టిన తర్వాత భార్యకి నొప్పులు ఉంటాయి కదా, పాపం పురుటి నొప్పులు భరించింది కదా. ఈ నొప్పులు తగ్గాలంటే ట్యాబ్లెట్ల ద్వారా సగం తగ్గితే మిగతా సగం భర్త వచ్చి తన తల మీద చేయబెట్టి ఏం కాదు నేనున్నా అనే ఒక్క పదం అంటే మిగతా సగం నొప్పులు తగ్గిపోతాయటండి. గర్భవతి అయిన తర్వాత ముందు భర్త వచ్చి భార్య దగ్గరికి ఆడపిల్ల పుట్టినా మగపిల్లడు పుట్టినా ఎవరు పుట్టినా సరే తల్లి తండ్రి వీళ్ళెవ్వరిని భార్య పట్టించుకోదండి. పెళ్ళైన తర్వాత భర్తే సర్వస్వం.
ఆ నొప్పుల నుంచి తను తొందరగా కోలుకోవాలంటే భర్త వచ్చి ఒక్కసారి తన నుదుటి మీద చేపెట్టి నీకేం కాదు, పర్లేదు, అంత మంచిగా జరిగిద్ది, నేనున్నాను, నువ్వేం భయపడ మాకు అనే 3 ముక్కలు చెప్తే నొప్పి 80% తగ్గిపోద్దట. ఇది సైన్స్ చెప్తున్న నగ్న సత్యం. అలాంటిది లేయా అమ్మ గర్భవతి బిడ్డను కంటే ఎలా ఉన్నావు అని అడుగకపోగా చీ అని కొట్టి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. చాలా బాధపడేదండి, చాలా ఏడ్చేదండి. ఎంతగా అంటే 2వ కాన్పు పుట్టాడు పిల్లగాడు, అయినా కానీ ప్రేమించట్లా. మగపిల్లోని పుడితే ఇంకెక్కువ ప్రేమిస్తాడు భార్యనే. ఆడపిల్ల పుట్టినా కానీ అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటారులే కానీ మగాడు మనిషి భర్త మగపిల్లోళ్ళని ఇస్తూ ఉందనుకోండి భర్తకి, ఆ భార్య మీద తెగ ప్రేమ వచ్చేసి దెక్కలేని ప్రేమ. ఎందుకంటే ఎవరిని ఇస్తున్నాడు? మగపిల్లోని కదా. అదే ఆడపిల్లని ఇస్తే చులకం చేస్తుంటారు. లేయా అమ్మ మగపిల్లోనే ఇస్తుంది కానీ ప్రేమ లభించట్లేదు ఆమెకి. ఎంతగా అంటే ఇంకా మళ్ళీ కింద చదవండి ఒకసారి, మళ్ళీ కింద చదవండి. ఆమె మరలా అంటే ఇది 3వ కాన్పు అండి, మళ్ళీ మొక్కుబడి కాపురం, మళ్ళీ 3వ కాన్పు వచ్చింది. ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ తుదక్కు అంటే అర్థం ఏంటి చెప్పండి? తుదక్కు అంటే అర్థం ఏంటి? లాస్ట్ అండ్ ఫైనల్గా, చివరిసారిగా, కడసారిగా అంటుంటారు. తుదక్కు అంటే ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ సారిగా. చదవండి నెక్స్ట్. ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అంటే చివరిగా ఈసారైనా సరే నా దగ్గరికి వచ్చి నన్ను ఒక్కసారి హత్తుకోకపోతాడా, కౌగులించుకోకపోతాడా అని ఎదురు చూసిందండి. ఎవరు? ఎందుకంటే 3వ కొడుకు ఇప్పుడు పుడుతుంది. ముచ్చటగా 3 కొడుకులు పుట్టాడంటే ఎలా ఉంటుంది? ఎవరైనా వరుసగా 3 కొడుకులు పుట్టారనుకోండి ఏమంటారు చెప్పండి మీరు? వాళ్ళని అదృష్టవంతుడు అంటారు, దురదృష్టవంతుడు అంటారు. సమాజంలో గురించి చెప్తున్నా. అదే 3 ఆడపిల్లలు పుడితే అయ్యో పాపం అంటుంటారు. అదే వరుసగా 3 మగపిల్లలు పుడితే ఎంత అదృష్టవంతుడండి నిజంగా, 3 మగపిల్లలు ఎట్టండి అంటుంటాడు. అంటే లేయా అమ్మకి వరుసగా 3 మగపిల్లలు. ఈమెమనుకుందంటే లేయా, అరే మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు సరిగ్గా ప్రేమించలేదు, వదిలేశాను. 2వ వాడు పుట్టాడు, అప్పుడు పెద్దగా ఏం ప్రేమించలేదు. కనీసం ముచ్చటగా 3వ కొడుకునైనా ఇస్తే అప్పుడైనా నా మీద ప్రేమ కలగకపోద్దా అని పురుట్నొప్పులతో చాలా కష్టాలు పడిందండి. నిజంగానండి ఆ రోజుల్లో హాస్పిటల్ కూడా లేవు కదండి. నిజంగా ఈ రోజుల్లో అంటే హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ రోజులు ఉన్నాయా? ఏం లేవు. నిజంగా మీ తల్లులు కూడా చాలామంది మమ్మల్ని ఇళ్ళల్లోనే కానీ ఉంటారు. చాలా కష్టమండి పాపం. మీ తల్లుని ప్రేమించండి. ఎందుకంటే ఏ డాక్టరు లేడు, ఏ మత్తు ఇంజెక్షన్ ఇచ్చే దిక్కుగోలు లేదు. కనీసం ఈ రోజైనా డాక్టర్లు, పరికరాలు, స్కానింగ్లు, టెస్టులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమీ లేదండి పాపం. లోపల ఏడ్చి ఆ పురుట్నొప్పులు తట్టుకోలేకపోతుంటే ఈ ఇంటి పక్కన ఉండే మొసలోళ్ళు మొత్తకోళ్ళు వచ్చి కాన్పు చేసేవాళ్ళు. కనీసం నొప్పికి మందు బేలలు కూడా ఉండేవి కావు ఆ రోజుల్లో. ఎన్నో కష్టాలు పడ్డారు మన తల్లిదండ్రులు మనల్ని పెంచడానికి. అమ్మ పరిస్థితి కూడా అంతే. ఒక పక్క డాక్టర్లు లేక పురుట్నొప్పులతో బాగా నొప్పులు భరించి బిడ్డ బయటకు వస్తే ఈ అయ్యగారేమో శుభ్రంగా వచ్చి బిడ్డను ఎత్తుకొని మళ్ళా చీకొట్టి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అమ్మని కనీసం చూసేవాడు కూడా కాదు. ఏం జరిగింది చూడండి కింద. తుదకు ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండెను. అతనికి 3 కుమారుల్ని కంటేనే కదా, ముచ్చటగా 3 కన్నాడు కదా, ప్రేమించకపోతాడా అని అనుకుంది. అతనికి అందుచేత అతనికి ఏం పేరు పెట్టింది? లేవి అంటే హత్తుకోవటం అని అర్థం. లేవి అని పేరు పెట్టిందట. సరే, ముచ్చటగా 3 పుట్టారు కదా, ఈసారైనా ప్రేమించాడా యాకోబు? ఈసారైనా ఇంకా ప్రేమించలా. ముచ్చటగా 3 మగబిడ్డల్ని ఇచ్చిన లేయాని కనీసం ఒక్కసారి కూడా ప్రేమించలే. మరలా ఏం జరిగింది చూడండి, కింద చెప్పిద్ది ఆ విషయం. ఆమె 35 చదవండి. 35 మనకందరికీ ఒక సామాన్య డౌట్ అదే, మరి ప్రేమించకపోతే గర్భవతి ఎలాగండి అని. దానికి నీ సమాధానం ఇందాకే చెప్పా. మొక్కుబడి కాపురం చేసేవాడు, ఏదో అమావాస్యకు పౌర్ణమికి ఒకసారి పోయేవాడు, వెళ్ళినప్పుడు తనకున్న ఆనందాన్ని తీర్చుకొని వచ్చేసేవాడు, అంతే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ 35లో ఈసారి యెహోవాని స్తుతించదు అంటే ఇక భర్త నుంచి ప్రేమ ఆశించడం మానేసింది. ఎవరు? పైన చూడండి, నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అనింది రూబేన్ దగ్గర. షిమ్యోన్ దగ్గర ఏమనింది?
నా భర్త చేత నేను ద్వేషింపబడుతున్నాను యెహోవా చూసి ఉన్నాడనింది. లేవి దగ్గర ఏమనింది? నా భర్త నన్ను హత్తుకుంటాడేమో అనుకుంది. భర్త జపం చేసింది పైన 3 పిల్లల్లో. కానీ 4వ పిల్లగాడి దగ్గరికి వచ్చేటప్పటికండి భర్త మీద ఇక ప్రేమించడం మానేసిందండి. అంటే భర్త నుంచి ప్రేమ ఆశించడం మానేసింది, దేవుణ్ణి గుర్తించడం ప్రారంభించింది. ఈసారి ఆమె అనేది అనేది 4వసారి ఏమనిందంటే, యోధా పుట్టినప్పుడు ఆమె మరలా గర్భవతి కుమారుణ్ణి, కానీ ఈసారి యెహోవాని స్తుతించేదని అనుకొని యూదా అని పేరు పెట్టిందట. ఏ పేరు? యూదా అనగా యెహోవాని స్తుతించుట అని అర్థం అక్కడ. అంటే 3 మగబిడ్డల్ని కనినా కానీ యాకోబు లేయాని ప్రేమించలేదు. ఇక భర్త నుంచి ప్రేమను ఆశించడం మానేసింది. 4వసారి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. ఎవరండి? మీరు కూడా అంతే. భర్తల నుంచో భార్యల నుంచో ఎవరో మనల్ని ప్రేమించాలని పాకులాడకండి. కొంతమంది మనం ఎంత కష్టపడినా మనల్ని ప్రేమించరు, మనల్ని గౌరవించరు. అట్టి వారి కోసం వదిలేసేయండి, దేవుణ్ణి ప్రేమించండి మీరు. ఎందుకంటే లేయాకు విషయం అర్థమైపోయింది. ఆ విషయం ఏంటంటే, యాకోబు ఎలాగో నన్ను ప్రేమించడు, వదిలేద్దాం, రాహేల్ అంటేనే ఇష్టం. నన్ను ఎవరు ప్రేమించారంటే నన్ను దేవుడు ప్రేమించాడు. ఎందుకు? గర్భఫలం ఎవరిచ్చి బహుమానం? తన పైన ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, అంటే గర్భఫలం ఇవ్వబడిన వాళ్ళు దేవుడికి ఎవరట? ప్రియులు. అంటే ఇప్పుడు లేయా దేవుడికి ఎవరు? ప్రియురాలు, ప్రేమించాడు దేవుడు. అంటే మనకి ఒక విషయం ఏమర్థమవుతుందంటే, భర్త ప్రేమించకపోయినా సరే, నాన్న ప్రేమించకపోయినా సరే, ఆరోగ్యం బాగోక అనారోగ్యం వచ్చేసి అంత విహీనురాలిగా మారిపోయినా సరే, నిన్నెవరు ప్రేమిస్తారు? దేవుడు ప్రేమిస్తాడు. ఎప్పుడైనానండి లేయా పరిస్థితి ఏంటంటే, సొంత నాన్న ఏనాడు ప్రేమించలే. ప్రేమిస్తే వాడికి ఇచ్చి కట్టబెడతారా? ఇష్టం లేనివాడికి కట్టబెట్టాడు కదా. రాహేల్ అయితే ఏనాడు ప్రేమించలే. ఎంత దారుణం చేసిందంటే రాహేలు, శుభ్రంగా పెళ్ళి అయితే కనీసం యాకోబుతో, ఏమయ్యా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా లేయని, ఆమె దగ్గర గడుపుకో కొంతకాలం అని ఏనాడు పంపించలేదండి. పైగా యాకోబుని చెంగుకు ముడి కట్టుకొని తిప్పుకుంది. ఎవరు? రాహేలు చెప్తేనే వెళ్ళేవాడు యాకోబు. ఎవరి దగ్గరికి? లేయా దగ్గరికి. ఎంతగా అంటే ఒకసారి లేయా వెళ్ళి బతిమలాడిద్ది, రాహేల్ దగ్గరికి వెళ్ళి బతిమలాడిద్ది, అమ్మా నేను పుత్రదాత వృక్షం నీకు ఇస్తాను, భర్త అన్న దగ్గరికి పంపిస్తావా ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను అనిద్ది చెల్లి దగ్గరికి పోయి. ఎవరు అంటే, చెల్లి ప్రేమించలేదు, నాన్న ప్రేమించలేదు, భర్త ప్రేమించలేదు, ఎవ్వరు ప్రేమించలేదు ఆమెనే. ఒక్కళ్ళు ప్రేమించారు, దేవుడు. ఎవరైనా దేవుడు ప్రేమించాడు, మహానుభావుడు. నిజంగానండి రాహేల్ ఎంత మూర్ఖురాలంటే, లేయా ఎంత గొప్పదంటే, వీళ్ళిద్దరు ఒకే తండ్రికి పుట్టారండి. ఎవరిద్దరు? లేయా కానీ రాహేల్ కానీ. లేయా విగ్రహారాధన మానేసింది, కానీ రాహేల్ మానింది రాహేల్. లేయా ఎంత భక్తి పర్రాలంటే, లేయా తాను కనిన ప్రతి బిడ్డకు దేవుడికి సంబంధించిన పేరు పెట్టింది. రూబేన్ అనిందా చదువుకున్నాం. అంటే అర్థం ఏంటి? యెహోవా చూచి ఉన్నాడు అని. షిమ్యోన్ అంటే అర్థం ఏంటి? యెహోవా విని ఉన్నాడు అని అర్థం. లేవి అంటే అర్థం ఏంటి? హత్తుకొని ఉన్నాడు. యోధా అంటే అర్థం ఏంటి? యెహోవాకు అంటే ప్రతి కుమారుడికి యెహోవా పేరు పెట్టింది, దేవుడు పేరు పెట్టింది. ఎవరు? రాహేల్కి 2 పిల్లలండి. ఒకటి యోసేపు, రెండోది బెన్యామీను. కానీ ఆ పేర్లు రెండిట్లో దేవుడి పేరే ఉండదు అసలు. యోసేపు అంటే దేవుడి పేరు ఉండదు, బెన్యామీను అనేది కూడా దేవుడి పేరేం కాదు, జనరల్ పేర్లే. ఎంతగా అంటే ఏమో దొంగిలి ఇచ్చింది చూడండి ఆ పక్కనే 31:19 చూడండి. 31:19 ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలించింది. అంటే రాహేలుకి ఇంకా రాహేలు ఒక అబద్ధికురాలండి. నిజం చెప్పాలంటే ఒక విగ్రహారాధికురాలు, ఒక అబద్ధికురాలు. ఎందుకంటే ఇంకా ఆమెకి విగ్రహాల మీద మోజు పోలా.
ఎవరికి? రాహేలుకి. పైగా వాళ్ళ నాన్నకు అర్థమైపోయింది విగ్రహం దొంగిలించిందని. వచ్చి అడుగుతాడు. అప్పుడు ఏం చేసిద్దండి? ఆ పక్కనే ఉంటుంది చూడ 31లో 31 చదవండి. 31 చదవండి. 31 యాకోబు అంటున్నాడు. 30 చదవండి. 30 నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడలు వెళ్ళుము, నా దేవతలు నీ వేళ దొంగిచ్చిన యాకోబు అంటున్నాడు. నీవు బలవంతముగా నా యుద్ధ నుండి నీ కుమార్తెను తీసుకుందువేమో అనుకొని భయపడితిని అని కింద చెప్పుకుంటూ వస్తాడు. 33లో లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇతడు దాసీల గుడారంలోనికి వెళ్ళను కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో బయలుదేరి రాహేలు గుడారంలోనికి వచ్చిన. అంటే ముందు విగ్రహం దొంగిలింపబడింది కదా. లాబాను ఫస్ట్ ఏ ఇంట్లోకి వెళ్ళాడో తెలుసా? లేయా ఇంట్లోకి పోయాడు. అంటే లేయా మీద కనీసం నమ్మకం కూడా లేదు. రాహేలు ఇంటికి పోలేదండి. మీరు బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవండి. విగ్రహాన్ని దొంగిలించింది ఎవరు? రాహేలు. ఈ విగ్రహాన్ని వెతకటానికి లాబాను మొట్టమొదట ఎవరింటికి వెళ్ళారనుకుని, ఎవరి మీద ఆయనకు అనుమానం వచ్చింది అనుకున్నారు? లేయా మీద. లేయా ఇంటికి వెళ్ళి బట్టలన్నీ కింద పడేసి అరమరలన్నీ వెతికేశాడండి. కానీ అక్కడ దొరకలా. నెక్స్ట్ వచ్చాడు మళ్ళీ. ఆ తర్వాత రాహేలు దగ్గరికి వచ్చాడు. రాహేలు 34 రాహేలు ఆ విగ్రహమును తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. ఎక్కడ కూర్చుందట? దొంగిలించి మళ్ళా అక్కడ అనుమానిస్తే ఈ లోపల తీసుకెళ్ళి పెట్టు లోపల పెట్టుకుంది. పైగా పెద్ద అబద్ధం ఆడింది, నేను కడగా ఉన్నానని చెప్పింది కింద. ఇంకా చదవండి కింద. ఆమె తండ్రితో చదవండి 35. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోప్పడకూడదు, నేను కడగా ఉన్నాను. అంటే రాహేలుకు క్యారెక్టర్ లేదు. నిజం చెప్పాలంటే రాహేలు ఒక దొంగిలించింది, పైగా రెండోది ఏం చేసింది? అబద్ధం ఆడింది, పైగా భర్తను కూడా మోసం చేసింది. కనీసం అండి దొంగిలించిందన్న సంగతి యాకోబు కూడా తెలియదండి. చదవండి కింద ఇంకా చదవండి. 36 యాకోబు కోప్పడి లాబానుతో వాదించి అతనితో నీవు ఇట్లా మండిపడి నన్ను తరుముచు నేను చేసిన ద్రోహమేమి పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రిని తడివి చూసిన తర్వాత నీ ఇంటి వస్తున్నట్లు ఏది దొరికాను? చదవండి. అదంతా మీరు చదువుకోండి. అదంతా మీరు చదివితే అసలు ఈ విషయం యాకోబుకి 32 చివరిలో ఉంటుంది. 32 చివరిలో 32వ వచనం చివరిలో ఉంటుంది. చదవండి. 32వ వచనంలో పులి స్టాప్ తర్వాత ఉంటుంది చివరిలో. రాహేలు వాటిని దొంగిలనని యాకోబుకి. మనకి లేయాకి రాహేలుకి 2 డిఫరెన్స్లు కనపడుతున్నాయి. ఒకటేంటంటే లేయా యాకోబుని పెళ్లి చేసుకున్న తర్వాత విగ్రహారాధన మానేసింది పూర్తిగా. ఎవరిని నమ్ముకుంది? బిడ్డల పేర్లకు కూడా ఎవరి పేరు పెట్టింది? యెహోవా పేరు పెట్టింది. రాహేలు విషయానికి వస్తే భర్త కోసం విగ్రహారాధన కూడా మానలా, అబద్ధాలు మాట్లాడటం ప్రారంభించింది. పైగా తీసుకున్నానన్న సంగతి సొంత భర్త కూడా తెలియలే. ఆ విధంగా దాచిపెట్టేసింది. అంటేనండి నిజంగా వీళ్ళిద్దరు ఎవరి భక్తిపరులో మీకు కనపడుతున్నారు చెప్పండి? లేయా. పాపం మరి రాహేలు దొంగిలిచ్చిందంటే విగ్రహాలు, మరి లేయా కూడా అదే కుటుంబంలో పుట్టింది కదా. మరి లేయా కూడా వాంచ ఉండాలి కదా విగ్రహాల మీద. కానీ లేయా దొంగిలించలేదు. ఎందుకంటే ఏనాడైతే యాకోబు తాలిబొట్టు కట్టాడో లేయా మెల్లో ఆ రోజు విగ్రహారాధన వదిలేసింది ఆమె. ఎందుకంటే తన భర్తకి ఎవరంటే ఇష్టం? తన భర్తకి యెహోవా అంటే ఇష్టం. తన భర్త మార్గంలోకి వెళ్ళిపోదాం అనుకుంది. తన భర్తతో అడుగుజాడలో నడుద్దాం అనుకుంది. తన భర్త కోసం తను పుట్టినప్పటి నుంచి తను పూజించిన విగ్రహాలను కూడా వదిలేసింది. కానీ రాహేలు మాత్రం వదులుకోలేక పోయింది. పైగా సరే భర్త కోసం ఇంతగా విగ్రహారాధన నుంచి కూడా బయటకు వచ్చింది. అయినా ప్రేమ దొరికిందా భర్త నుంచి? ఎవరిని ప్రేమించాడు యాకోబు? అబద్ధికురాలు విగ్రహారాధికురాలైన రాహేల్నే ప్రేమించాడు తప్ప భార్యని ప్రేమించలేదండి. నిజంగానండి ఈరోజు సమాజంలో కూడా అంతే ఉందండి. భార్య కష్టపడి భర్త కోసం రేయింబావుళ్ళు చాకరీ చేస్తే భార్యను ప్రేమించడు, కానీ రోడ్డును పోయే ప్రతి ఆడదాని వెంట చూస్తాడు ఈరోజు మగాడు. ఎందుకు? ఈరోజు అక్రమ సంబంధాలు. నాకు తెలిసిన ఒక అక్క ఉందండి,
మా ఊర్లోనే. పాపం అతను అనాథ, ఆ దరిద్రుడు అనాథ. చిన్నప్పుడే తల్లి పోయింది, తండ్రి పోయాడు. వాడికి ఎవరు లేకపోయినా సరే సంబంధం వచ్చింది ఆ అక్కకి. పాపం చాలా రోజులు అయిందిలేండి, చాలా పెళ్లి జరిగి కూడా. అయ్యో పాపం ఇతనికి అమ్మా నాన్న కూడా లేరులే, ఇతనికి విలువ తెలుస్తుంది, ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది ఇతనికి అని పెళ్లి చేసుకుంది. పాపం పెళ్లి చేసుకున్న తర్వాత వాడు మొదట్లో బాగానే ఉన్నాడు, 1-2 నెలలు బాగున్నాడండి. తర్వాత ఈ మేనాడికి బోరు కొట్టేసింది. వీడు ఏమైనా చంపడానికి చేయని ప్రయత్నం లేదండి. ఎంతగా ప్రయత్నించాడంటే ఆమె బండి మీద వెళ్తుంటే బ్రేకులు గట్ చేసేవాడు. ఇంట్లో చివరికి ఒక వేశ్యను తీసుకొచ్చి వాడి వేశ్యను కూడా అనుభవించి ఆమె ద్వారానే అన్నం పెట్టించేవాడట. ఆ వేశ్యకి అన్నం ఆమె ద్వారానే అలంకరింపజేసేవాడు వాడు, దౌర్భాగ్యుడు. చివరికి వీడు ఆస్తి నమ్మి, చివరికి వీడి ఇంటి నమ్మి, వీడు ఉద్యోగాన్ని తాకట్టు పెట్టి డబ్బులన్నీ తీసుకుపోయి ఉంచుకున్న దానికి పెట్టాడు. ఈమెను మాత్రం చంపేయడానికి ప్రారంభించాడు. విషం పెట్టి కూడా ఈమె మీద మరి అటాక్ చేశాడు. చివరికి ఆమె హాస్పిటల్ పాలు కూడా అయిపోయింది చివరికి. నిజంగా ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే, నేడు సభ్య సమాజం అస్సలు బాగలేదు. భర్తని ఎంత ప్రేమించినా కానీ ఈ భర్త మాత్రం భార్యను ప్రేమించే స్థితిగతుల్లో ఈరోజు లేడు. పాప యాకోబు దగ్గర కూడా అదే జరిగిందండి. కుంగిపోయింది, కృషించిపోయింది. ఎవరు? లేయా. దేవుడు అండి ప్రతి ఒక్కటి చూస్తుంటాడండి. మంచి మాట, ఒక మాట అంటాడు ఆయన. 63:6 యెషయా గ్రంథం ఒకసారి తీయండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 6వ వచనం ఒకసారి తీయండి. 63:9 తీయండి. యెషయా 63:9. యెషయా 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధనందును. దేవుడు మనకి లేఖనం ఏం చెప్తుందంటే, మనం బాధపడే ప్రతిసారి మనల్ని చూసి మన దేవుడు కూడా బాధపడతాడట. మనం ఏడుస్తున్న ప్రతిసారి పరలోకంలో మన దేవుడు కూడా మన బాధ యందు ఆయన కూడా బాధపడుతూనే ఉన్నాడట పైన. నిజంగానండి, లేయాకి ఇన్ని అవమానాలు జరిగినాయి కదా, ఇంత ప్రేమ దూరం అయిపోయింది కదా, దేవుడు ఈమె కన్నీటి కవలిపై ఒక సంతకం చేశాడండి చివరికి. ఆ సంతకం ఏంటంటే, లేయా నీ భర్త నిన్ను ప్రేమించట్లేదు కదా, నీ భర్త నీ పక్కకు రావట్లేదని బాధపడుతున్నావు కదా, రాహేలు నీ భర్తని కొంగును కట్టుకొని తిప్పుకుంటున్నావు కదా, మీ ఇద్దరి జీవితాల్లో సంతకం పెట్టబోతున్నాను నేను. ఆ సంతకం ఏ సంతకం అంటే, రాహేలుకు దేవుడు విధించిన శిక్ష ఏంటంటే, ఆ పక్క అధ్యాయం మీరు ఒకసారి చదవండి. రాహేలుకి దేవుడు విధించిన శిక్ష 35వ అధ్యాయానికి రండి ఒకసారి. ఆదికాండము 35:18 చదవండి. 35:17. ఎవరు? రాహేలు. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. 18. ఆమె మృతి పొందెను. ప్రాణము విడుచుండగా ఆమె అతని పేరు బెనోని అని పేరు పెట్టిందంట. అంటే అర్థం ఏంటట? దుఃఖపుత్రుడా. అదేంది? ఆమెమో దేవుడి పేర్లు పెట్టుకుంటా పోతుంది లేయా. యెహోవా నన్ను చూశాడు, యెహోవా విన్నాడు, యెహోవాకి స్తుతి కలుగునుగా. కానీ ఆమె పుట్టిన ప్రతి బిడ్డకి యెహోవా పేరు పెడుతుంటే ఈమెమో దుఃఖపుత్రుడు, ఫలించడి కొమ్మ ఈ పెట్టుకుంటా పోయిందండి. ఈమె బిడ్డల పేరుల్లో కూడా దేవుడు ఉన్నాడు కనీసం. ఎవరి బిడ్డల పేరుల్లో? రాహేలుకు పుట్టిన బిడ్డల పేరుల్లో యెహోవా పేరు కూడా ఉండదు. ఏదో అసలు యెహోవా అనే 3 అక్షరాల పేరు ఏనాడు పెట్టలేదు రాహేలు. చివరికి చచ్చిపోయిందండి. దేవుడు ఎక్కడ పాతి పెట్టాడో చూడండి. ఆమె ఒకసారి చదవండి ఒకసారి 18 చదవండి. 18. ఆమె మృతి పొందెను, ఆ బెన్యామీన్ అని పేరు పెట్టాడులేండి మనోడు యాకోబు గారు. 19 చదవండి. అట్లా రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఎక్కడ పాతి పెట్టబడిందట? రోడ్డు మీద వెళ్తూనే పురుటినప్పుడు వచ్చి బిడ్డను కానీ చచ్చిపోయింది. రోడ్డు పక్కనే గొంత తీసి పాతెట్టేశాడు. ఎవరు? యాకోబు గారు రోడ్డు పక్కనే గుంట తీసేసి ఆ గుంటలోనే పాతి పెట్టేశాడు. ఎవరిని? రాహేలు. కానీ ప్రవక్తల సమాధుల దగ్గరికి వెళ్ళలేకపోయిందండి రాహేలు. సారామ్మ సమాధి పక్కకి వెళ్ళలేకపోయింది. వాస్తవానికి యూదుల సమాధి ప్రక్రియలు ఎలా ఉంటాయంటే, అబ్రహాం పక్కనే సారా సమాధి ఉంటుంది, దాని కింద ఇస్సాకు రిబ్కా సమాధి ఉంటుంది, దాని కింద రాహేల్ రావాలి వాస్తవానికి. కానీ దేవుడు రాని ఇలా
రాహేల్ని సమాధి తోట దాకా రానివ్వాల, శ్మశానం దాకా రానివ్వాల, మధ్యలోనే చంపేసి అక్కడే పాతి పెట్టేశాడు. కానీ లేయాని మాత్రం ఏం చేశాడో 49వ అధ్యాయానికి రండి. 49:31 49:31 ఎవరంటున్నారంటే యాకోబు అన్నాడు. అక్కడనే, అంటే అక్కడ ఎఫ్రోను పొలంలో అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టారు. అంటే అబ్రహాం సమాధి, దాని పక్కనే సారా సమాధి, కింద ఇస్సాకు సమాధి, దాని పక్కనే రిబ్కా అమ్మ సమాధి, దాని కింద ఎవరిని పాతిపెట్టాడట? అక్కడనే లేయాను పాతిపెట్టి తిని అని చెప్పి నన్ను కూడా అక్కడే పాతిపెట్టండి రా అని చెప్తాడు. అంటే చివరికి ఏం జరిగిందంటే, యాకోబు చచ్చిపోయిన తర్వాత దేవుడు యాకోబుని తీసుకొచ్చి ఎవరి దగ్గర పాతి పెట్టాడంటే లేయా పక్కనే పాతి పెట్టాడు. దేవుడు లేయకి చెప్పి, లేయా బతికినంతకాలం నా భర్త నా దగ్గరికి రాలేదని బాధపడ్డావు కదా, చచ్చిపోయిన తర్వాత వాడిని నీ పక్కనే పనుకోబెడతా. ఎంతగా అంటే యేసు ప్రభువు వారు రెండో రాకల్లో యుగాంతం వచ్చేంతవరకు కూడా యాకోబు ఇప్పటికీ లేయా పక్కనే పనుకున్నాడు. ఎప్పటికీ? ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇజ్రాయేల్ వెళ్ళండి, ప్రస్తుతానికి యాకోబు ఉంటాడు. యాకోబు ఎవరి పక్కన, ఏ సమాధి పక్కన ఉంటాడంటే లేయా అమ్మ సమాధి పక్కనే ఉంటాడు. బతికున్నప్పుడు ఏనాడు యాకోబు లేయా దగ్గరికి వెళ్ళాల, బతికున్నప్పుడు ఏనాడు లేయా పక్కలో ఉండటానికి ప్రయత్నించాల. కానీ దేవుడు విధించిన శాసనం ఏంటంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత క్రీస్తు రెండవ రాకడ వరకు నీ పక్కనే పనుకోబెడతావండి. రాహేలు, బతికున్నప్పుడు నీ భర్తని కొంగు కట్టుకొని తిరిగావు కదా, నీ భర్త పక్కన కూడా నేను సమాధి చేయను. ఎంత దూరంలో నీ సమాధి ఉందంటే ఎక్కడో ఊరి చివరిలో ఆమె సమాధిని పాతి పెట్టాడండి దేవుడు. ఎక్కడో ఎఫ్రాతా మార్గం అంటే చివరికి ఆ సారా యొక్క లెగసీని ఎవరు ముందుకు తీసుకెళ్లారు? సారా తర్వాత రిబ్కా తర్వాత ఎవరు చెప్పండి? జంట ఎవరు? అబ్రాహాము సారా ఇదొక జంట, ఇస్సాకు రిబ్కా ఇదొక జంట. మూడో జంట ఎవరు? రాహేలు యాకోబు కాదు. నెక్స్ట్ సమాధులు యాకోబు లేయా. అంటే ప్రపంచం మొత్తం లేయాను వదిలేసిన, సొంత భర్త ప్రేమించకపోయినా దేవుడు ఆమెకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రవక్తల సమాధుల్లో పాతిపెట్టాడు. అంతే కదండి. యేసు ప్రభు వచ్చింది కూడా ఎవరి గర్భంలో నుంచి? ఎవరి గర్భం? యోధా గోత్రం కదా యేసు ప్రభు. యోధా ఎవరికి పుట్టాడు? భర్త మీద చిరాకు వచ్చి అన్నమాట కదా, యెహోవాని స్తుతి కలుగునుగాకనే. యేసు ప్రభు వచ్చింది లేయా నుంచే. మోషే వచ్చింది, మోషే ఏ గోత్రం? మోషే. ఆ లేవి ఎవరికి పుట్టాడు? లేయానే. ఇర్మియా ఎక్కడి నుంచి వచ్చాడు? లేయానే. యెహెజ్కేలు ఎక్కడి నుంచి వచ్చాడు? లేయానే. ఆమోస్ ఎక్కడి నుంచి వచ్చాడు? లేయానే. దానియేలు ఎక్కడి నుంచి వచ్చాడు? లేయానే. హగ్గ ఎక్కడి నుంచి వచ్చాడు? జెరుబ్బాబెలు ఎక్కడి నుంచి వచ్చాడు? జకరియా ఎక్కడి నుంచి వచ్చాడు? సమస్త ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ లేయానిచ్చానండి. బెన్యామీన్ నుంచి ఎవరు రాలా పెద్దగా. బెన్యామీన్ నుంచి పెద్దగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మనకు బైబిల్లో. కొత్త నిబంధనలో ఒక సౌలు తప్ప పక్కన పెడితే. అంటే యాజకులు లేయా నుంచే వచ్చారు, లేవి గోత్రం. రాజులు లేయా నుంచి వచ్చారు, యోధా గోత్రం. అంటే దేవుడు లేయాకి ఇచ్చిన వరం ఏంటంటే, లేయా నువ్వు బాధపడొద్దు, నన్ను ప్రేమించట్లేదు కదా నువ్వు బాధపడొద్దు. యాజకులు నీ నుంచే వస్తారు, రాజులు నీ నుంచే వస్తారు. మరి రాహేల్కి గుడ్డు సున్నా, ఏం మిగల. చివరికి అందం 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 అనుకున్న అందం చుట్టూ తిరిగింది. చివరికి ఆమె గర్భంలో నుంచి పెద్దగా చెప్పుకోదగ్గటోళ్ళు ఎవరు రాలేదండి. ఎవరు రాలే. ఒక అపోస్తుడేం పౌలు వస్తాడు కొత్త నిబంధనలు, అంతే. ఏ ప్రవక్తలు వాళ్ళ నుంచి రాలా, ఏ రాజులు ఆమె నుంచి రాలా. చివరికి రాహేల్కి ఏమైతే సాధించలేకపోయింది. లేయా మాత్రం యాజకులు వచ్చేసారు, రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. యేసు ప్రభువునే సాక్షాత్తు ఆమె రక్తాన్ని పంచుకొని ఆమె గర్భాల నుంచి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనం కనుక దేవుడి కోసం నమ్మకంగా బతికితే ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దారి తప్పలేదండి. లేయాలో దేవుడికి నచ్చిన కొంచెం ఏంటంటే ఆమె దారి తప్పలా. చాలామంది బయట భర్తలు ప్రేమించట్లేదని భార్యలు సరిగ్గా చూడట్లేదని భర్తలు దారి తప్పేస్తున్నారు, వేరే వాళ్ళని ఎత్తుకుంటున్నారు, వేరే వాళ్ళని చూసుకుంటున్నారు. ఇలా దారి తప్పలేదు ఎవరు? బయట అయితే
ఈరోజు అక్రమ సంబంధాల్లోనట 90% ఒకటేనట కారణం. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మా ఆయన సరిగ్గా నన్ను పట్టించుకోవట్లేదండి, మాట్లాడితే తిడుతున్నాడు, కొడుతున్నాడు, అందుకనే నాకు ఆమె ప్రేమ చచ్చిపోయిందండి. ఆ పక్కింటోడు వచ్చి రెండు మాటలు సుదూరంగా మాట్లాడేటప్పటికీ ఆడి పక్కకి వెళ్ళిపోతుంది. పురుషుడు కూడా అంతే, నా భార్య నన్ను సరిగ్గా ప్రేమించట్లేదండి, ఇప్పుడు ఆ సినిమాలను చూస్తూ ఉంటుంది, ఈ లోపల ఎవరో ఒక ఆడది వచ్చింది, నున్నగా మాట్లాడిద్ది, ఆ మాటలన్నీ చాలా నున్నగా ఉంటాయి, వెంటనే దానికి పడిపోతాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమ తక్కువైపోతుందని వేరే వాళ్ళని ఎత్తుకుంటున్నారు. కానీ లేయా అమ్మ అలా చేయలే. లేయా అమ్మ ఇప్పుడు అలా చేయలే. నన్ను యాకోబు ప్రేమించట్లేదు కదా, వీడి దగ్గర నేను తిరిగేది ఏంటి అని ఎప్పుడు వేరే వాడిని ఎత్తుక్కోవాలా. బైబిల్ గ్రంథంలో వేరే వాళ్ళని చాలామంది ఎత్తుకున్నారు, కానీ లేయా అమ్మ అలా ఎప్పుడు ఎత్తుక్కోవాలా. ప్రేమించినా ప్రేమించకపోయినా, ద్వేషించినా, చీకొట్టినా, హత్తుకోకపోయినా, ఏనాడు ఎలా ఉన్నావే అని పిలవకపోయినా, చచ్చిపోయేంతవరకు తన భర్త దగ్గరే ఉందండి, పరాయి మగాడి వైపు చూడలేదండి. అందుకనే ఆమెను దేవుడు ఇష్టపడ్డాడండి. ఈరోజు మన జీవితాలు కూడా బాగుండాలంటే, నేను నా భర్త నన్ను చూడట్లేదని దారి తప్పే ఉంటే నువ్వు అవి కాలేవు, ఖచ్చితంగా కాలేవు. నీ భర్త నిన్ను చూసినా చూడకపోయినా నువ్వు నీతిగా ఉండు. నీ భార్య నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు నీతిగా ఉండు. ఇలా ఎవరైతే నీతిగా ఉంటారో దేవుడు వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత మహా గొప్ప వరాన్ని ఇస్తాడు. లేయమ్మకి అదే ఇచ్చాడు ఆయన. అందరూ ప్రవక్తలు, అందరి రాజులు, చివరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అందరూ ఆమె గర్భం నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఎవరినైతే సమాజం ద్వేషించిందో అక్కడి నుంచే ఎవరు వచ్చారు? రక్షణ కూడా దేవుడు అక్కడి నుంచే ఇచ్చాడు. రోగం ఉన్న దగ్గర నుంచే రక్షకుడు వచ్చాడు. అందం ఉంది, ఆరోగ్యం ఉంది ఎవరికి? రాహేల్కి. కానీ రాహేల్ నుంచి ఎవరు రాలేదు. కాబట్టి ప్రియులారా, అందం చూసుకొని విర్రవీగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఆస్వాదించడు. అందం లేకపోయినా సరే దేవుడు దేన్ని చూస్తాడు? క్యారెక్టర్ చూస్తాడు. కాబట్టి ప్రియులారా, వాస్తవానికి చాలా మంచి టాపిక్, చాలా పెద్ద టాపిక్, కానీ నాకు గొంతు బాగలేదు, నాకే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాట్లాడుతుంటే. కాబట్టి ఎక్కువగా మీతో మాట్లాడలేకపోయాను, కానీ పొద్దు నుంచి ఎదురు చూస్తున్నారని వచ్చాను. సాయంత్రం మనం గొప్ప విషయాలు తెలుసుకుందాం. ప్రార్థన చేయండి, నా కోసం కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, గత రాత్రి అంతా అధిక జ్వరంతో బాధపడుతూ ఉన్నావు నాయన. గొంతు సహకరించట్లేదు, దగ్గు ఎక్కువగా వస్తుంది. అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి మాటలు వినపడేంత శక్తిని అనుగ్రహించారు. దాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. ఈ ప్రపంచం అందాన్ని చూస్తుంది, కానీ మీరు అందాన్ని చూడరు. లేయాకి కళ్ళు జబ్బు కళ్ళు అయి ఉండొచ్చు నాయన, కానీ మనసు మంచిది. రాహేల్కి కళ్ళు బాగుండొచ్చు నాయన, కానీ మనసు మంచిది కాదు, దొంగిలించింది, అబద్ధాలు ఆడింది, భర్తకి ఏమీ చెప్పకుండా దాచిపెట్టేసింది. అందుకనే ఎవరైతే అబద్ధాలు ఆడతారో దేవుడు వాళ్ళని ప్రేమించడు. ఎవరైతే భర్తకి దాచిపెట్టేస్తారో, ఎవరైతే అందాన్ని చూసుకొని అందమే శాశ్వతం అనుకొని విర్రవీగుతారో మీరు వాళ్ళని మెచ్చరు. జబ్బు కండ్లైనా కానీ, భర్త ప్రేమించకపోయినా కానీ, భర్త ద్వేషిస్తున్నా కానీ, భర్తను తప్ప మరి ఏ పురుషుడు వైపు చూడకుండా నమ్మకంగా నీతిగా బతికినందుకు లేయాకి మీరు గొప్ప వరం ఇచ్చాడు. లేయా, నీ భర్త బతుకున్నప్పుడు నా దగ్గరికి రాలేదు కదా అని బాధపడుతున్నావేమో, చచ్చిపోయిన తర్వాత వాడి సమాధి నీ పక్కనే పనుకోబెడతా తల్లి అని అన్నారు. పనుకోబెట్టారు యాకోబు గారిని. ఇప్పటికీ యాకోబు లేయా పక్కనే పడుకున్నాడు. ఇప్పటికీ యాకోబు పుర్రె లేయా పుర్రె పక్కనే ఉంది. రెండవ రాకడ వచ్చేంతవరకు యాకోబుని లేయా దగ్గరే పనుకోబెట్టేశారు నాయన మీరు. ఎందుకంటే మీరు విధించిన న్యాయం లేయాకి. ఒకనాడు కొంగును కట్టుకొని తిప్పిన రాహేల్ను మాత్రం తీసుకెళ్ళి ఊరి చివర పనుకోబెట్టేశారు. తారుమారు చేశారు నాయన, మీరు తారుమారు చేశారు. కాబట్టి ఆయన మేము కూడా శక్తి ఉన్నా లేకపోయినా, ఓపిక ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మీకోసం నమ్మకంగా బతికే అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. రాత్రి జరగబోయే సభలో తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ, మీ చిత్తమైతే మాకు కొద్దిగా ఆరోగ్యాన్ని దయచేసి గొంతును సవరించమని కోరుకుంటూ, మీ చిత్తానికి వదిలేస్తూ చిన్ని ప్రార్థన యేసు ప్రభు వారి పుణ్యనామంలో అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఓకే పిల్లలందరికీ సెలవు, ధన్యవాదాలు. హలో ఓకే, మంచిది ప్రియులారా. చక్కటి వర్తమానాన్ని అందించిన అన్నయ్య వారికి మరొకసారి సభ తరపున వందనాలు తెలియపరుద్దాం. ఆరోగ్యం బాగలేకపోయినా మరి ప్రేమతో మనకు మంచి మాటలు అందించాడు. మరొకసారి అన్నయ్యకి వందనాలు. అయితే ఈ సమయంలో మరి
ఏఐటీసీస్ సంబంధించి మరి కొన్ని విషయాలు మరి మాట్లాడాలని అన్నయ్య వారు ఈరన్ అన్నయ్య వారు తెలియపరిచారు. మరి దయచేసి ఏఐటీసీస్ పెద్దలు అలాగే BYUY పెద్దలు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభునామంన తెలియపరుస్తున్నాము. ఓకే ప్రియులారా, మరి మిగతా వాళ్ళు దయచేసి ఒక 5:30కంతా మరలా మీరు సిద్ధపడి మరి హాల్లోకి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాము. మరి మిగతా వాళ్ళు మరి వేదిక మీదకి రావాల్సిందిగా ఆయనగా ఏఐటీసీస్ పెద్దలు అలాగే BYUY పెద్దలు మరి రావాల్సిందిగా ప్రభునామంన తెలియపరుస్తున్నాం. మరి అందరికీ సెలవు, వందనాలు.